చందమామ కథ సర్పరాజు. పూర్వకాలమందు ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నీవు రోజు పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లుగా వినపడింది. నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పొయ్యగా కొన్నాళ్లకు పటాలుమని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకొని ఆ బీటల్లో నుంచి చరచరమంటూ వచ్చేసరికి గొల్లపిల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు, హడలిపోబోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత చావ సిద్ధమైనాను. ఇంతలో నీ పుణ్యమా అని పాలు పోయటం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలను. అయినా ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వానిని దగ్గరికి రమ్మన్నది. అతను చేరువకు రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. అందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, ఇక వెళ్ళు అని దీవించింది. ఆ తర్వాత ఇలా హెచ్చరించింది కూడా, ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికే కాదు, నీ ప్రియమైన భార్యకు సైతం తెలియనీయకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవానిని నాగుపాము హెచ్చరించింది. గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికొచ్చేశాడు. ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తలతలమని మెరిసిపోతూ 12 నిలువులు పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తలమని మెరుస్తూ కనిపించింది. ఆమె తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు కల మనిషినే పెళ్లి చేసుకుంటాను. లేని పక్షంలో పెళ్ళే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాని కోసం వారు కోటలోని పరివారం అంతటినీ పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగొచ్చేశారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకొని తిరిగొచ్చారు. ఇక ఇది పని కాదని మహిమగల సాధువులను దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదనేశారు. చివరకు ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవాణిని మేము పట్టి తేవలసిందే గాని మానవులకు సఖ్యమవుతుందా? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి. నిమిషంలో ఆ చిన్నవాణ్ణి పట్టి తెస్తాను. నా ప్రజ్ఞ చూదురు గాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్యలోనున్న గొల్లపిల్లవానిని కనిపెట్టింది. అప్పుడు అది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచి మెల్లిగా ఎగురుతూ వెళ్ళి ఆదమరుపుగా ఉన్న గొల్లపిల్లవాని చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని నోట కరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది. గొల్లపిల్లవాడు పిల్లన గ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి అలా ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోకి దారితీసింది. ఆత్రంతో ఉన్న గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోటినున్న పిల్లన గ్రోవి రాజకుమారి ఒడిలో పడవేసి రామచిలుక ఎగిరిపోయింది. గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాజకుమారిని అడిగాడు. అందుకామె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది.
స్వయంవరం లేకుండా, ప్రదానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్ళి ఏమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరము, ప్రదానము అన్నీ నదిలో నాకు పట్లం దొరికిన నాడే నిశ్చయం అయిపోయినాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకుపట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరికీ అతి వైభవంగా వివాహం అయింది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికిచ్చి ఏలుకొమ్మన్నాడు. గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. కొన్నాళ్లకు తను అడవిలో విడిచి వచ్చిన పశువుల మంద సంగతి గుర్తొచ్చింది. ఆ మట్టున అతను బయలుదేరి పోబోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది. ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్ళేసరికి పశువుల మందలో ఒక్కటి కూడా మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండవ వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనస్సులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ గబాల్న లేచి నుంచున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు. మాటయందు గురి ఉన్న వాళ్లకు, మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలు కలుగుతుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన విశ్వం గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.